moment, sir. 83 was a turning moment for Indian cricket when we won. Women winning at home ground, a turning moment. And that stadium, that energy that I saw arose up, was something I've not seen. At least either match will. That day was like the energy, the amount of cheering, next level. She made it very tense match. All of us were on the edge of our chairs, sir. We enjoyed it so much. This is from the beginning, cricket is a glamorous game. Play. దీంతో నేనేంటంటే క్రికెట్ ప్రమోట్ చేస్తానే ఐ ప్రమోటెడ్ అదర్ స్పోర్ట్స్ ఆల్సో. ఫిట్నెస్ ఉండాలి, అదర్ స్పోర్ట్స్ ఉండాలి అనే ఉద్దేశంతో నేను 2000 అనుకుంటాను హైదరాబాద్లో నేషనల్ గేమ్స్ కూడా గచ్చిబౌలి ఒక గేమ్స్ విలేజే క్రియేట్ చేశాను. అక్కడ నుంచి నేషనల్ ఆ గేమ్స్ కూడా అదర్ గేమ్స్ కూడా ఇంపార్టెన్స్. మనకు ఓన్లీ క్రికెట్ ఆడేవాడు దేశ వారసత్వం. Badminton was, I think, the biggest push. And all games చేసాం. బ్యాడ్మింటన్ మనం గోపించాను, చిందుకు వస్తే అతనికి సైట్ ఇచ్చాం, అందరినీ ప్రమోట్ చేసాం. ఫస్ట్ మనం వచ్చింది వెయిట్ లిఫ్ట్ రిలేషన్తో స్టార్ట్ చేస్తాం. నేను గోపించందుకు అవార్డు వచ్చింది. అప్పుడు పాలసీ, అప్పుడు ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. నేనే అప్పుడు ఏం చేశానంటే గేమ్స్ ఆడితే చాలా మంది ఎందుకు ఆడాలండి, గేమ్స్ అనేది పెద్దగా ఉండదు అనేది ఒక థీరీ. తర్వాత మీకు ఆ గేమ్స్లో కూడా క్రికెట్ ఆడితే మీకు ఒక స్టేజ్ పోయిన తర్వాత డబ్బులు విపరీతంగా వస్తాయి. అది ఒక మిగిలిన గేమ్స్లో డబ్బులు వచ్చేది కాదు. నేను అప్పుడు ఆ గేమ్స్ కూడా అట్రాక్టివ్గా చేయాలనే ఉద్దేశంతో పుట్లను 25 లక్షలు ఇచ్చాను మలేసి. ఒలింపిక్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది అమ్మాయికి. అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడు అది బాగా దేశం అంతా కూడా అందుకున్నారు. క్రికెట్ ఆడినా గేమ్స్ ఆడినా పిల్లల జీవితాలు సెటిల్ అవుతాయని నిరూపించడం చేశాను. నేననుకుంటా ఫస్ట్ టైం ఉద్యోగాలు కూడా ఇవ్వడం మొదలుపెట్టాను. మన దగ్గర గ్రూప్ 1 సర్వీసులు వెళ్ళించి అంటే ఆడే పిల్లలకి సెక్యూరిటీ ఉండాలి, లైఫ్ సెటిల్మెంట్. ఇప్పుడు ధైర్యంగా ఆడగలరు.